అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీలత. నేను తెలుగు ఉపాధ్యాయురాలుగా జెడ్పీహెచ్ఎస్ పొగులపల్లిలో వర్క్ చేస్తున్నాను. వందే మాతర గీతం గురించి మనం చెప్పుకోవాలనుకుంటే బంకించంద్ర చటర్జీ గారు రాసినటువంటి వందే మాతర గీతం కూడా ఇప్పటి వరకు కూడా మనలో ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని నిలుపుతున్నటువంటి సమయం ఇది. బెంగాల్ విభజన సందర్భంగా బంకించంద్ర చటర్జీ గారు రాసినటువంటి వందే మాతర గీతం అప్పుడు స్వాతంత్రోద్యమ పోరాటంలో ఒక స్ఫూర్తిగా నిలిచి ఆ రోజు ఉన్నటువంటి ప్రజానికాన్ని, యువతను, పెద్దలను అందరినీ కూడా ఉత్తేజపరిచి అది మనకెంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. వందే మాతర గీతం అనేది ఒక నినాదం కాదు, ఒక ఎమోషన్. అటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటి అంటే మన తెలంగాణ నుంచి ఆ రోజు ఉన్నటువంటి ఆ కవులు, ఆ రచయితలు అప్పటి సామాజిక నేపథ్యాన్ని, అప్పటి పరిస్థితులను బట్టి వాళ్ళు ఎలాగైతే ఆ యువతలో అప్పటి విద్యార్థుల్లో ఎటువంటి ఉత్సాహాన్ని, ఎటువంటి ఉద్రేకాన్ని నింపారో, దేశభక్తిని కలిగించారో, అదేవిధంగా ఇప్పుడు కూడా ఉన్నటువంటి కవులు, రచయితలు రచించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి పరిస్థితుల్లో తగ్గట్టుగా వాళ్ళు మరికొన్ని కవితలు, పద్యాలు, పాటలు ఉత్తేజం కలిగించే విధంగా, దేశభక్తిని కలిగించే విధంగా ఇప్పుడు కూడా అటువంటి రచనలు వస్తే వాటిని ప్రోత్సహిస్తే చాలా ఉందని అనుకుంటున్నామండి. అదేవిధంగా అందశ్రీ లాంటి కవులను కూడా ఎంతో ప్రోత్సాహమిస్తున్నట్టు ఇటువంటి తరుణంలో ఇంకా వెలికి రానటువంటి కవులు ఎంతమంది ఉన్నారో. మన తెలంగాణలో కవులకు కొరత లేదండి. అటువంటి కవులు రాసినటువంటి కవితలు, పద్యాలు, పాటలు ఇంకా వెలుగులోకి వచ్చి మన పిల్లల్లో దేశభక్తిని కలిగించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా పిల్లలకు ఇంకా దేశం గురించి, సమాజం గురించి ఉన్న చైతన్యాన్ని కలిగించడానికి కవులు ఇంకా ముందుకు రావాలండి. ముందుకు వచ్చినటువంటి ఆల్రెడీ వచ్చి ఉన్నారు అటువంటి కవుల యొక్క రచనలు వెలికి తీసి వాటిని పబ్లిష్ చేసి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి, యువతరాన్ని ముందుకు నడిపించడానికి ప్రయత్నాలు జరిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కొన్ని రచనలు కొంతమంది కవుల గురించి వింటుంటే ఇంకా ప్రాచుర్యంలోకి రాలేదేమో అనిపిస్తుంది. అవన్నీ కూడా ప్రాచుర్యంలోకి వచ్చి మన పిల్లలందరికీ తెలిస్తే బాగుంటుంది కదా అనిపిస్తుందండి. అవన్నీ కూడా వస్తే మాకు కూడా చాలా బాగుంటాయి. కొన్ని మా వరకు వస్తాయండి, మేము చదువుకుంటాము, తెలుసుకుంటాము, కొంత సెర్చ్ కూడా చేస్తుంటాము. మేము గూగుల్ లాంటి మాధ్యమాల్లో సెర్చ్ కూడా చేస్తుంటాము. కానీ పిల్లల్లో కలిగించడానికి, ఇప్పటి యువతరాన్ని దేశభక్తి వైపు మళ్లించడానికి ఇటువంటి రచనలు, రచయితలు వాళ్ళ గురించి వెలుగులోకి వస్తే బాగుంటుంది. అటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తే చాలా బాగుంటుందని నేను భావిస్తున్నానండి. థాంక్యూ. కృతజ్ఞతలు.